దేవర మూవీ టీం నుంచి అఫీషియల్ గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే పోస్టర్ ని అయితే రిలీజ్ చేశారు. మనకైతే ఆ పోస్టర్ ని చూడగానే నేనైతే వామ్మో ఇది ఎక్కడ మాస్ కలెక్షన్స్ మామ అనిపించింది అనమాట. ఎందుకంటే డే 1 కలెక్షన్స్ 172 కలెక్షన్స్ కొట్టడం జరిగింది. మళ్ళీ డే 2 కలెక్షన్స్ 204 కోట్లు కొట్టడం జరిగితే ఇప్పుడు డే 3 కలెక్షన్స్ దాదాపు 304 కోట్లు. నా మైండ్ మొత్తం బ్లోయింగ్ అన్నమాట. నిజంగా చెప్తున్నా కదా ఫ్యాన్స్ మీరే కాలర్ ఎగిరేయడానికి రెడీగా ఉండండి. 500 కోట్లు పక్కా ఎటు మూవ్ అనమాట. సినిమాకి మాత్రం నిజంగా చెప్తున్నా కదా, అక్కడ నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా 90+ కంట్రీస్ లో రిలీజ్ అయింది. మన దేవర సినిమా గ్లోబల్ వరల్డ్ వైడ్ మొత్తం అలా పాన్ ఇండియా రేంజ్ లో కలెక్షన్స్ మాత్రం మరాచకం. అంతే ఫ్యాన్స్ మాత్రం కాలర్ ఎగిరేయడానికి రెడీగా ఉండండి. రాజమౌళి సెంటిమెంట్ ఈ సినిమా తోటి మొత్తం తేలిపోద్ది. చూసారు కదా, అంటే ఎన్టీఆర్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అప్పుడు ఎప్పుడైతే మాట ఇచ్చారో ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకున్నారో ఈ సినిమాతో. నిజంగా చెప్తున్నా కాలర్ ఎగిరేయాల్సిన అవసరం అయితే వచ్చేసింది. ఎందుకంటే థియేటరీ కలెక్షన్స్ దాదాపు 300 కోట్లు. ఈ అమ్మ ఇవి అందరూ ఫ్యాన్స్ లేదా నెగిటివ్ రివ్యూవర్స్ లేకపోతే వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నెగిటివ్ గా కామెంట్ అయితే చేస్తున్నారు. అది ఏంటంటే ప్రతిసారి ఫేక్ కలెక్షన్స్ ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు మమ్మల్ని పిచ్చోళ్ళం అనుకుంటున్నామా అని చెప్పేసి వాళ్ళందరూ ఒకటే మాట. నేనైతే ఒకటే మాట చెప్తున్నా, ఫేక్ కలెక్షన్స్ కావు. ఫేక్ కలెక్షన్స్ ఎవడైనా 500 400 కూడా వేసుకుంటారు. వాళ్ళకి ఏమైనా అవసరం అన్ని వేయడానికి? అక్కడ వచ్చిన కలెక్షన్స్ వీళ్ళు ఇక్కడ వేస్తున్నారు. ఇంకేముంది చెప్పండి. అక్కడ కౌంటింగ్ అయింది కాబట్టి ఇక్కడ పోస్టర్లో రిలీజ్ చేస్తున్నారు. అంతేగాని మీరు ఫేక్ ఇలా చేయడం ఏదైతే ఉందో ఫేక్ అని చెప్పేసి వాళ్ళు చెప్పకండి. ట్రేడ్ మార్కెట్ అవి ఇవి ఏం పట్టించుకోకండి. దేవర మూర్తి ఓపెన్ చేయండి, అక్కడ వాళ్ళే పోస్టర్స్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేస్తున్నారు. ఒక్కసారి మీకైనా ఉండాలి కొంచెం అన్న. 304 కోట్లు అంటే మామూలు మాట కాదు. సినిమాకి కూడా క్రేజీ ఉంది, మార్కెట్ ఉంది. సినిమాకి కూడా హైప్ కూడా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ముందు నుంచి అయినా. దేవర సినిమా ఏం మార్కెట్ లేదు, అసలు హైపే లేదు. ఇన్ని కలెక్షన్స్ ఎలా వచ్చినాయి అని అంటే ఎలా మీరే చెప్పండి. నిజంగా చెప్తాను కదా, దేవర సినిమాకి ముందు నుంచే హైప్ ఉంది. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఇవాళ వచ్చింది సినిమా. మొన్న వచ్చింది సెప్టెంబర్ 27కి దేవర సినిమా. ప్రతి ఒక్కరికి తెలిసింది. అయితే ఇప్పుడు అన్ని కోట్ల కలెక్షన్ చేస్తుంటే అందరికి ఎలాంటి నెగిటివ్ గా స్ప్రెడ్ చేయాలని చెప్పేసి ప్రతిసారి నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు. అదేంటో మరి నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. నేను నిజంగా 304 కోట్లు అంటే ఒక రేంజ్ లో పోతుంది సినిమా మాత్రం. జై ఎన్టీఆర్ అని ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ అయితే కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయండి. వీడియోని అయితే చెప్తున్నా కదా. ఓకే, మన వీడియోకి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ప్రతి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరు చేయాల్సిందే. ఓకేనా, ఇంకా గింతే అనమాట. 304 కోట్లు అంటే మామూలు విషయం అయితే కాదు. ఎన్టీఆర్ కాలర్ సెంటిమెంట్ నెక్స్ట్ లెవెల్ వర్కౌట్ అయింది. కోటాల శివ గారు అసలు భారీ ప్లాన్తో సినిమా దింపారు. మన ఆనిరుద్ధ్ అయితే వర్కౌట్ మాత్రం బీజిఎం ఇచ్చి పడేసి. నిజంగా చెప్తున్నా, ఆయన బీజిఎం తోటి ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమా ఎండ్ అయ్యేదాకా ప్రతి ఒక్క సీన్ కి బీజిఎం ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది. ఒక్కసారి మీ సినిమాకి వెళ్ళి చూడండి. సినిమా చూడకుండా ఏం మాట్లాడుతుందేమో. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.